టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుకి ఇది 29వ సినిమా. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రిన్స్ సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు, పెరిగిన గడ్డంతో ఇంతవరకు తాను ఎప్పుడూ తెరపై కనిపించిన విధంగా కనిపించబోతున్నారు. ఇటీవల దీనికోసం జర్మనీ కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 భాగాలుగా ఈ సినిమా రాబోతుందని కూడా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూసినప్పటికీ వారి ఆశ నిరాశ అయింది. అయితే ఈ సినిమాకి పనిచేస్తున్న విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఆయన బంగారం రంగులో ఉన్న గద్దరిక్కల్ని ఉంచి #SSMB29 #SSMB29 డైరీస్ అని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాకి గరుడ అనే పేరు పెట్టబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితమే దర్శకుడు రాజమౌళి గరుడ ప్రాజెక్టు గురించి చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు గరుడ అన్నారు. అయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి చేయలేదు. తారక్ రామ్ చరణ్తో RRR సినిమా చేశారు. తాజాగా విజయన్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి అనుకుంటున్న గరుడ ఇదేనా కాదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దుర్గ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ KL నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. టైటిల్ పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన కూడా ఇంకా రాలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వ శైలిపై మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు త్రివిక్రమ్ రాలేదు. రాజమౌళితో చేయబోయే సినిమాకి 3 సంవత్సరాల సమయం కూడా పట్టే అవకాశం ఉంది అంటున్నారు.